హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మదన కామరాజు కథ. ఇది మంత్రి కుమారుడు 12 రాత్రులయందు రాజకన్యలకు చెప్పిన కథ. ఈ కథను సంకలనం చేసిన వారు సింగంపల్లి కామేశ్వరి గారు. ఇది చాలా పురాతనమైన కథ. కథ మొత్తము గ్రాంధిక భాషలో ఉంది. దీని నేను అర్థం చేసుకుంటూ వ్యావహారిక భాషలో చెప్పడానికి ప్రయత్నించాను. కానీ కథ చాలా బాగుంది. వినటానికి ప్రయత్నించండి. ఇక కథలోకి వెళ్దాం. మహేంద్రపురము అను నగరము సకల శాస్త్ర కోవిదులు ధర్మార్థ శాస్త్రములలో సారంగతులైన ప్రజలతో కలదు. ఈ పట్టణమునందు సకల వేదాంగములని సకల ధర్మశాస్త్రాలను నేర్చిన బుద్ధిమంతుడు నీతిమంతుడు మహాసూరుడు ధీరుడు అయిన మహేంద్రుడనే రాజు మంచి మంత్రులతో తన రాజ్యపాలన చేయుచూ ఉన్నాడు. ఆ రాజుకి పుత్ర సంతానం లేదనే బాధ ఎక్కువగా ఉండేది. ఆ రాజ్య మంత్రికి కూడా పుత్ర సంతానం లేక బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన మంత్రితో ఏమైనా పుణ్యకార్యం చేస్తే ఇరువురికి పుత్రయోగం కలుగుతుందేమోనని అందు నిమిత్తమై జ్యోతిష్కులను పిలువగా వారు కొత్తగా అగ్రహారం కట్టించి దానిలో ఒక శివాలయం నిర్మించి ఆ గుడిలో స్వామిని ప్రతిష్ఠింపజేసి బ్రాహ్మణులకు ఆలయమునకు శాశ్వత జీవనోపాధి కల్పించినట్లయితే దీర్ఘాయువులు కల పుత్రులు జన్మిస్తారని చెప్పారు. రాజు ఆ విధంగా గుడి నిర్మించి బ్రాహ్మణులకు అగ్రహారాన్ని దానంగా ఇచ్చి వారికి షడ్రసోపేతమైన భోజనం పెట్టించాడు. దైవానుగ్రహం వలన కొన్నాళ్ళకి రాజుకి మంత్రికి పుత్రులు జన్మించారు. శాస్త్రోక్తముగా జాతకము ప్రకారము రాజకుమారునికి మదన విజయుడు అని, మంత్రి కుమారుడికి కుశాగ్ర బుద్ధి అని పేర్లు పెట్టారు. వారికి 5వ ఏట అక్షరాభ్యాసము చేయించారు. వారు క్రమంగా అస్త్ర శస్త్ర విద్యలు నేర్చి అన్నిటా ఆరితేరారు. ఈ విధంగా గడిచిన తర్వాత రాజకుమారుడు మంత్రి కుమారుడు సకల విద్యలయందు పండితులయ్యి పసితనము చేత ఆ నగరానికి తూర్పున ఉండే చంద్రపుష్కరిణి అనే సరస్సుకు వచ్చి వారు తమ నిత్యకర్మలను చేసి తదుపరి అక్కడకు వచ్చి ఆ సరస్సులో నీరు ముంచుకొని పోవుచున్న స్త్రీల యొక్క కుండలను తూండ్లు చేస్తూ ఆనందించేవాడు రాజకుమారుడు. మంత్రి కుమారుడు వాళ్లకు తెలియకుండా తన హస్తలాఘవం చేత బాణపు కొనలకు బంకమట్టి తగిలించి ఆ రంధ్రాలని మూయిచూ ఉండేవాడు. ఈ విధంగా వారు ప్రతిరోజు కొంతసేపు అక్కడికి వచ్చి ఆడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు ఉదయమునే రాజకుమారుడు మంత్రి కుమారుడు ఇరువురు ఎప్పటి వలె సరస్సు వద్దకు వచ్చి తమ నిత్యకర్మలను తీర్చుకొనుటకు సరస్సు వద్దకు చేరారు. అప్పుడు మంత్రి కుమారుడు రాజకుమారుడితో, ఓ స్వామి, నేడు నాకు ఉదయం కాగానే ఆకలిగా ఉన్నది కనుక మనిద్దరము ఇంటికి పోయి భోజనము చేసి వచ్చేదము అనగా, రాకుమారుడు, నాకు ఆకలిగా లేదు, నీవు పోయి భోజనము చెయ్యి, నేను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పెను. మంత్రి కుమారుడు తాను వచ్చే వరకు రాకుమారుడు ఒక్కడే ఉన్నచో ప్రమాదము కలుగునని తలచి తాను వచ్చే వరకు ధనస్సు ఎత్తకుండా ఉండేలా ప్రమాణము చేయించుకుని భోజనము చేయటానికి ఇంటికి పోయాడు. ఆ పట్టణమందు ఉన్న రాజగురువు అయిన విద్యన్మ రోరంజకుడు అనే బ్రాహ్మణుడికి కనకవల్లి అనే మిక్కిలి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు. ఆమె మదన విజయుడైన ఈ రాజకుమారుని మోహించి అతని పొందు కోసము చూచుచున్నది. రాకుమారుడు ఎప్పుడూ కుశాగ్ర బుద్ధి అనే మంత్రిని విడవకుండా ఉండటంతో ఆమె తన కోరిక తీర్చుకున్నటకు సమయం కోసము వేచి ఉన్నది. ఆ రోజు మంత్రి కుమారుడు రాజకుమారుని విడిచి ఇంటికి వెళ్ళిన వార్త వినది. ఇదే సమయమని తన తండ్రి పూజకు కావలసిన పూజా ద్రవ్యాలను సిద్ధం చేసి తాను ఆభరణాలను ధరించి స్నానం చేయటానికై రాజకుమారుడుండే ఆ సరస్సుకొచ్చి నీటి కుండను నీళ్ల రేవున గట్టున ఉంచి గట్టున ఉన్న రాజకుమారుని చూసి అతనితో తన కోరికను గూర్చి చెప్పెను. వెంటనే రాజకుమారుడు ఆమె చెప్పిన కర్ణ కఠోరమగు మాటలు విని శివ శివ అని చెవులు మూసుకొని, మీరు మా ఆచార్యుల వారి కుమార్తె అయి ఉండి మూడులు మాట్లాడినట్టు మాట్లాడవచ్చా అని కన్నతండ్రి ఆపదల నుంచి రక్షించువాడు, అన్నము పెట్టువాడు, మంత్రములను ఉపదేశించువాడు, చదువు చెప్పేవాడు, ఈ 5గురు తండ్రితో సమానమని చెప్పి
మీరు నాతో సోదర భావంతో ఉండవలను కానీ మరో భావంతో ఉండకూడదు అని చెప్పాను. అప్పుడు గురుపుత్రి, ఓ రాజా, నీవు నేర్చిన ధర్మశాస్త్రములందే స్త్రీలు బలవంతంగా కలవటానికి వచ్చినట్లయితే వారిని తప్పకుండా స్వీకరించవలనని చెప్పి ఉండలేదా అని రాకుమారుణ్ణి బలవంతంగా కౌగలించుకున్నట్టుకు ప్రయత్నించింది. అప్పుడు రాజకుమారుడు ఆమె అభిప్రాయము తెలుసుకొని శివ అనుచు, అమ్మా, మిమ్మల్ని నా సహోదరిగా భావించుచున్నాను. నాకు అటు అభిప్రాయం లేదు. కావున మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. ఈ మాటలు విన్న గురుపుత్రిక కోపముతో, ధర్మశాస్త్రములు ప్రమాణం చెప్పి ఉన్నా నీవు విననందున నిన్ను ఒక ముహూర్త కాలంలో చంపేదను అని ప్రతిజ్ఞ చేసి తన రవికను చించుకొని తల వెంట్రుకలు విరబోసుకొని చేతిగాజులు పగలగొట్టుకొని వాటితో తన శరీరమందు గాయాలు చేసుకొని పురుషునిచే బలాత్కరింపబడిన దానివలే రక్తసిక్తముగా ఇంటికి వెళ్ళి పూజ చేయుచున్న తన తండ్రి పాదములపైన పడింది. కుమార్తెను చూసి తండ్రి విచారించగా ఆమె పూజాద్రవ్యాల్ని సిద్ధపరిచి తీర్థము తీసుకొని వచ్చుటకు సరస్సు వద్దకు పోగా రాకుమారుడు ఆమెను చూసి మోహించి రమ్మని పిలువగా వానికి చిక్కకుండా వేగంగా వస్తూ ఉండగా తనపై పడి గోళ్లతో గీరి బలాత్కరించినని చెప్పాను. ఈ మాటలు విన్న గురువు కోపముతో వేగముగా రాజు వద్దకు వచ్చెను. రాజుగురువు కోపముతో వచ్చుచుండుట చూసి విషయం అడుగగా గురువు నిప్పులు కురిసే నేత్రాలతో, ఓ రాజా, నీ కుమారుడు సరస్సు గట్టు నుంచి తీర్థకము తీసుకొని వచ్చుటకు వెళ్ళిన నా కుమార్తెను చూసి మోహము చెంది బలాత్కారముగా ఆమె పైబడి శరీరమంతా గోళ్లతో గీరి మిక్కిలి బాధపెట్టెను. ఈ విధమైన అన్యాయమును దైవము సహించునా అని అడగగా వెంటనే రాజు గురువుకు నమస్కరించి ఇంతకు పాల్పడ్డ వారిని తాను తన పుత్రుడైనా సరే అరక్షణంలో చంపేస్తానని తన మంత్రిని పిలిచి జరిగింది చెప్పి రాజకుమారుణ్ణి చంపుటకు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు మంత్రి రాకుమారుణ్ణి చంపటానికి తగిన మనుషుల్ని పంపించాడు. వారు రాకుమారుని వద్దకు పోయి అతనిని వధించమని రాజాజ్ఞ వచ్చెనని చెప్పగా రాకుమారుడు కుశాగ్ర బుద్ధి తన చెంతన లేకపోవటం వలన ఇట్టి ఆపద వచ్చిందని తలచి విచారించి తన స్నేహితుడగు మంత్రికుమారుణ్ణి పిలుచుకుని రమ్మని చెప్పాను. వారు మంత్రికుమారుణ్ణి పిలిచి రాకుమారుడు గురుకుమార్తెను బలాత్కారము చేసెనని ఆ విషయము తెలిసి రాజు తన పుత్రుణ్ణి చంపమని ఆజ్ఞాపించారని తమ తండ్రిగారు మాకు అనుమతి ఇచ్చారని రాజముద్రికను చూపించి రాజకుమారుడు మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పగా మేము వచ్చాము అని చెప్పారు. మంత్రికుమారుడు అంతా వింటూనే ఎంతో బాధపడి సకల ధర్మశాస్త్రములు తెలిసిన రాకుమారునికి ఏదో ఒక కారణం చేత ఇట్టి ఆపద వచ్చిందని తలుచుకున్నాడు. దీనికి తగిన పరిష్కారాన్ని ఆలోచించవలనని గుర్రపుశాల నుంచి 2 గుర్రాల్ని రప్పించి వాని మీద తమకు కావలసిన వస్త్రాభరణాలని, ద్రవ్యాలని, ఆయుధాలని మొదలగు వాటిని సమకూర్చుకొని వధ చేయు వారి వెంట రాజకుమారుడి వద్దకు వచ్చాడు. రాజకుమారుడికి నమస్కరించి నేను ఇంటికి పోయిన తర్వాత జరిగిన విషయం చెప్పమనగా రాకుమారుడు, నీవు ఇంటికి పోయిన తర్వాత ఆచార్యుని కుమార్తె కనకవల్లి నీళ్ల కొరకు సరస్సు వద్దకు వచ్చి నీవిక్కడ ఒంటరిగా ఉండుటకు కారణమేమిటని అడగగా నేను నీవు ఇంటికి భోజనానికి పోయిన సంగతి చెప్పగా ఆమె నా మీద మోహమును పొందిన సంగతి చెప్పి నాపై పడుటకు వచ్చెను. నేను ఆమె అభిప్రాయాన్ని కనుగొని తనకు లోబడలేదని నన్ను ఒక ముహూర్త కాలంలో చంపెదనని ప్రతిజ్ఞ చేసి ఇంటికి పోయింది అని జరిగిన ఉదంతాన్నంతటినీ చెప్పాడు. మంత్రికుమారుడు జరిగినది రాజకుమారుడు చెప్పగా విని ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టినట్లయితే రాజు తన పుత్రుని మీద ప్రేమతో ఈ విధంగా విడిచిపెట్టెనని అపనింద మోపెదరని ఆలోచించసాగెను. వధించుటకు వచ్చిన వారితో మంత్రికుమారుడు జరిగింది ఒకటి, అయినది మరొకటి కనుక మీరేమంటారు అని అడుగగా వారి వినయముగా మహారాజుకు ఒక్కరే పుత్రులు కనుక మీరు ఏదో ఒకటి చేసి ఈ దేశము విడిచిపెట్టి దేశ సంచారము చేయండి. మేము ఏదో ఒక మృగాన్ని చంపి దాని రక్తాన్ని రాజుకు చూపిస్తాము అని చెప్పారు. మంత్రికుమారుడు వారి మాటలు విని చక్కగా ఉన్నదని తలచి రాకుమారుడితో సహా తన పంచకళ్యాణి గుర్రాన్నెక్కి దేశము విడిచి పోసాగారు. వధించేవారు ఒక మృగాన్ని చంపి దాని రక్తాన్ని రాజుకు చూపించారు. మదన విజయుడు కుశాగ్ర బుద్ధి ఇంద్రపురమనే పట్టణానికి వచ్చి ఆ పట్టణమందే ఒక ముసలిదైన బ్రాహ్మణ స్త్రీ ఇంటికి పోయి, అమ్మా, మేము ఆకలితో ఉన్నాము,
నీవు మాకు భోజనము గుర్రమునకు ఉలువలు సమకూర్చినచో రోజుకు ఒక వరహా ఇచ్చేదము అని చెప్పగా ఆమె అందుకు అంగీకరించి ఒక వరహా తీసుకొని వంట చేయటం ప్రారంభించింది. వారిద్దరూ దగ్గరలోనే ఉన్న సరస్సుకు పోయి స్నానము మొదలు నిత్యకర్మలను తీర్చుకొని ఆమె వద్దకు వచ్చి భోజనము చేసి శ్రమను తీర్చుకొని ఉండెను. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ పట్టణాన్ని చూచుటకు వారిద్దరూ గుర్రములపై వీధులను చూచుచూ ఆ నగరమందు గల శివాలయాన్ని చూడవచ్చిరి. శివాలయము లోపలికి స్వామి దర్శనానికి వెళ్ళగా తలుపులు మూసి ఉన్నాయి. అక్కడ ఉండేవారిని అడగగా వారు ఈ నగరపు రాజు ఇక్కడి కాపురస్తులు కిస్తీ పైకము చెల్లించుటలేదని ఊరిలో ఉన్న ఈ శివాలయాన్ని మూసివేశారు అని చెప్పారు. ఆ మాటలు విని రాజు మంత్రి చిరునవ్వుతో ఆ పట్టణానికి అధికారి అయిన రాజు వద్దకు పోయి, ఓ మహానుభావా, కిస్తీ పైకము వసూలు చేయవలను గాని దానివలన నీవు ఆలయాన్ని మూసివేయుట తగునా? కావున తలుపులు తెరిచి పూజ చేయుము అని చెప్పిరి. ఆ అధికారపు మాటలను విన్న రాజు వారు చెప్పినది సరైనదే అని తలచి ఆలయము తలుపులు తెరిచి పూజ చేయమని ఆజ్ఞాపించెను. పూజారులు ఆలయ తలుపులు తెరిచి స్వామికి అభిషేకము మొదలైన పూజాధికాలు చేశారు. తర్వాత పట్టణమునందలి ప్రజలు సంతోషముతో కట్టవలసిన కిస్తీ పైకము కట్టారు. తరువాత మదన విజయుడును కుశాగ్ర బుద్ధియును ఆలయానికి వెళ్ళి ఆలయ వింతలని ప్రాకారాలని చూస్తూ ఉత్తర ప్రాకారం గోడలో ఉన్న ఒక పటాన్ని చూశారు. ఆ పటమునందున్న ఇద్దరు కన్యలను నిజస్వరూపములతో ఉన్నట్లు చిత్రించారు. రాజు ఆ కన్యలను చూసి మూర్ఛ పొందాడు. మంత్రి రాజు మూర్ఛపోవుట చూసి కారణం ఆలోచించగా ఆ ఇద్దరు కన్యల్ని చూసి రాజు మోహించి మూర్ఛపోయాడని తలచి రాజుని మూర్ఛ నుంచి మేల్కొనున్నట్లు ఉపచారం చేశాడు. రాజు మాటిమాటికి కన్నుల్ని తెరిచి ఆ కన్యల పటాలనే చూచుచూ మూర్ఛ పొందుచూ ఉన్నాడు. మంత్రి ఇక ప్రయోజనం లేదు, ఆ కన్యలను రప్పించినట్లయితే రాజు మోహము తీరును కానీ వేరొక ఉపాయం లేదు అని ఆలోచించి దేవాలయ ధర్మకర్తను పిలిపించి ఈ పటమును వ్రాసినవాడు ఇక్కడ కట్టించినవాడు ఎవరు అని అడగగా ఆ ధర్మకర్త దేవకీపురమును పట్టణం ముందు ఉన్న మహామతి అనే శిల్పాచారి ఈ శివాలయమునకి తరచుగా వస్తూ ఉంటాడు. అతను ఈ చిత్రపటాన్ని చిత్రించి ఇక్కడ పెట్టాడు అని చెప్పాడు. ఈ విషయం విన్న మంత్రి కుమారుడు, నేను ఆ కన్యలను వెతికి వారితో వచ్చే వరకు నా స్నేహితుడికి ఏ ఆపద రాకుండా కాపాడమని భోజనము పెట్టే అవ్వకు చెప్పి ఆమెకు తగిన ధనాన్ని ఇచ్చి తాను గుర్రముపై ఆ శిల్పాచారి వద్దకు బయలుదేరాడు. ఆ విధంగా శిల్పాచారి ఉండే పట్టణానికి పోయి అక్కడ శిల్పాచారి ఇంటి జాడ తెలుసుకొని అతని దగ్గరికి పోయి అతనితో 10 రోజులు స్నేహపూర్వకంగా ఉండి 11వ రోజు తాను చూచిన చిత్రపటాన్ని గుర్చి మాటల సందర్భంగా చెప్పి ఆ చిత్రపటాన్ని చిత్రించిన వారెవరు అని అడిగాడు. అప్పుడు మహామతి ఆ చిత్రపటాన్ని నేనే చిత్రించాను, కానీ ఆ కన్యలను నేను కూడా కంటితో చూడలేదు అని అన్నాడు. ఈ పట్టణానికి 10 ఆమడల దూరంలో భీమపురం అనే పట్టణం కలదు. ఆ పట్టణాన్ని పరిపాలించే భీమరాజు వద్ద నా స్నేహితుడు వీరభటుడు కొలువు చేస్తున్నాడు. నా స్నేహితుడు నేను ఒకరోజు ఇంద్రపురి శివాలయానికి పోయాము. నా స్నేహితుడు తాను సంపాదించి దాచిపెట్టిన ఒక తల వెంట్రుకను నా చేతికి ఇచ్చాడు. నేను దాని లక్షణాలని చూసి నా బుద్ధి చాతుర్యంతో ఊహించి ఆ ఇద్దరి కన్యల పటాన్ని చిత్రించాను అని చెప్పాడు. అప్పుడు కుశాగ్ర బుద్ధి, అయ్యా, వీరభటుడు అతని భార్య పేరు, వారి బంధువుల పేర్లు, అతని స్థితిగతుల గురించి వివరించమనగా అతను ఆ వీరభటుని భార్య పేరు లక్ష్మక్క. ఆమెకు ఒక పుత్రుడు ఒక పుత్రిక గలరు. ఆమె పుట్టిల్లు విదర్భ దేశము. ఇంతవరకు ఆమె పుట్టింటికి పోయినది లేదు, పుట్టింటి వారు ఆమె వద్దకు వచ్చినది లేదు. ఆ లక్ష్మక్క చిన్నప్పుడే అత్తవారింటికి వచ్చినని చెప్పగా ఆ మాటలు విని కుశాగ్ర బుద్ధి సంతోషంతో శిల్పాచారి వద్ద సెలవు తీసుకొని భీమవరము అని పట్టణానికి వచ్చి అక్కడ అంగళ్ళలో మంచి వస్త్రాలు, చీరలు, తలపాగాలు, పసుపు కుంకుమలు, పూలు, పండ్లు, మిఠాయిలు మొదలగునవి తీసుకొని ఒక కూలీవాని తల మీద మోయించుకొని పోయి వీరభటుని ఇంటిని తెలుసుకొని వారి ఇంటికి పొరిగింటిలో ఉండెను. ఆ తర్వాత ఆ ఇంటివారు మీరెవరు అని అడగగా, అమ్మా, నేను తూర్పు దేశస్థుడను. ఈ పట్టణమున నా బావమరిది వీరభటుడు అనేవాడు ఉన్నాడు.
అతని కొరకు వెదుకుచూ వచ్చినాను. నా అక్క పేరు లక్ష్మక్క. చిన్నప్పుడే పెండ్లి చేసి పంపించాము. మరలా వచ్చి చూచుటకు సమయం లేకపోయిను. వారు కూడా నన్ను చూచుటకు రాకపోయిరి. అందువల్ల నేనే వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పగా, ఆ ఇంటివారు లక్ష్మక్కతో చెప్పగా ఆవిడ వచ్చి చూసింది. మంత్రి ఆ లక్ష్మక్కను చూసి ఏడ్చుచూ, అమ్మా అని ఆమెను పట్టుకొని, నీకు 5 ఏండ్లలో వివాహము చేసి ఇంతవరకు మేము నిన్ను చూచుటకు రాకపోయాము. మేమైనా చూద్దామని అనుకునగా అంతలో మన తల్లిదండ్రులు చనిపోయారు. ఇంటి పనులను చూసుకోవటానికి నేను తప్ప వేరొకరు లేరు. తల్లిదండ్రులు చనిపోయిన సమాచారం అందించుటకు ఇంత దూరం వచ్చే మనిషి లేకపోయిను. ఇక నేనైనా చూచి వచ్చుటకు తలచి వచ్చి తిని అని చెప్పాడు. కొంతసేపు మాటలాడి తాను తీసుకువచ్చిన వస్త్రాలని, చీరలు, అంగవస్త్రములు మొదలైనవి ఇచ్చి చిన్నపిల్లల్ని పిలిచి పండ్లు, మిఠాయిలు వాళ్ళ చేతికిచ్చి ఆపై యోగక్షేమాలు విచారించుతూ ఉన్నాడు. అంతలో వీరభటుడు వచ్చాడు. అతని యోగక్షేమాలు కూడా విచారించి తాను తెచ్చిన తలపాగాలని, దోవతి, అంగవస్త్రాలని అతనికి ఇచ్చాడు. వీరభటుడు తన బావ ఇచ్చిన వస్త్రములు మొదలైన వాటిని తీసుకొని అతి సంతోషముతో అతడి యోగక్షేమాలు విచారించి తన ఇంటికి ఆహ్వానించాడు. మంత్రి కొడుకు 20 రోజులు అక్కడే ఉన్నాడు. ఒకరోజు రాత్రి వీరభటుడు తన పడక గదిలో తన భార్యను చూచి, నీ తమ్ముడు వచ్చి 20 రోజులైంది. మన చేతిలో డబ్బు అయిపోయింది. ఇక మనమేమి చేయవలనని అడగగా, ఆ మాటలని వరండాలో పడుకొని ఉన్న మంత్రి కొడుకు విని సూర్యోదయం కాగానే తన సోదరి లక్ష్మక్కతో, అమ్మా, నేను ఊరికి పోవలసి ఉన్నది. నాకు కొంచెము చద్ది పెట్టుము అని అడిగెను. అంతటా లక్ష్మక్క, నీవు వచ్చిన శ్రమ ఇంకనూ తీరలేదు. ఇంకనూ 2-3 రోజులుండి వెళ్ళిపోవచ్చు అని అన్నది. కానీ మంత్రి, నేను వచ్చి బహుదినాలైంది కావున చద్ది పెట్టినా తినిపోతాను అని మరలా అనెను. దానికి లక్ష్మక్క సద్దన్నము పెట్టెను. మంత్రి కొడుకు దానిని భుజించుట చూసిన వీరభటుడు, బావా, సద్దన్నము తినుచున్నావేమని అడిగాడు. అప్పుడు మంత్రి కొడుకు, నేను వచ్చి బహుదినాలయ్యను. ఊరికి పోదామని తలచి ఉదయాన్నే లేచి సర్దిపడుతున్నాను అని చెప్పాడు. వీరభటుడు ఇంక 2-3 రోజులు ఉండి పోవలనని ఒప్పించాడు. మంత్రి కొడుకు ఆనాడు అక్కడే ఉండి తర్వాత రోజు వీరభద్రుడు తాను భోజనము చేసిన తర్వాత ఏకాంత సమయంలో, మన రాజుకు పుత్రులు ఉన్నారా అని అడిగాడు. అప్పుడు వీరభద్రుడు, రాజుకు పుత్రుడు లేడు, 2 కుమార్తెలున్నారు అని చెప్పాడు. అంతేకాక వారికి ఇంతవరకు వివాహము కాలేదు అని కూడా చెప్పాడు. మంత్రి వారిని చూడవచ్చునా అని అడగగా, నగరంలో ఉండే నాకే ఇంతవరకు వారి దర్శనము దొరకలేదు. నీకు వారి దర్శనము దొరకట కష్టము అన్నాడు. వారికి ఇంతవరకు వివాహము కాకుండా ఉండటానికి కారణమేమిటని వీరభద్రుణ్ణి అడిగాడు మంత్రి కొడుకు. అందుకు వీరభద్రుడు ఆ కన్యలను అడగవచ్చిన వారిని ఈ రాజు చంపుతున్నట్లు తెలియచేశాడు. అప్పుడు కుశాగ్ర బుద్ధి, నీవు నన్ను రాజనగర్లోకి పిలుచుకొని పోయి ఆ కన్యలుండే మేడ వద్ద కూర్చుండబెట్టి 32 తాళములతో తలంటుము. ఆ శబ్దము విని రాజకుమార్తెలు బయటకు వచ్చి ఇదేంటి అని అడుగుతారు. అప్పుడు నీకు రాజనగరులో పనులతో తీరికలేనందున ఇక్కడికి వచ్చి తలంటుతున్నానని చెప్పమనేను. ఆ మరునాడు తన బావమరిదిని తీసుకొని ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కన్యలు అద్దాల మేడ నుంచి ఇక్కడ ఎందుకు తలంటుచున్నావు అని ప్రశ్నించగా వీరభద్రుడు మంత్రి కుమారుడు చెప్పినట్లే చెప్పాడు. వీరి మధ్య ఈ విధంగా మాటలు జరుగుతున్నప్పుడు మంత్రి నూనె తెచ్చిన గిన్నెలో వారి ప్రతిరూపాలను చూశాడు. తదుపరి వారి అందచందాలను తలుచుకొని స్నానము, పూజాదికాలు ముగించి భోజనము చేసి ఒకచోట కూర్చొని, ఆహా, ఈ రాజకన్యలు ఎంత సౌందర్యవతులో గదా, అందువలనే రాజు వీరిని మోహించాడు. ఈ పడుచులని అడుగుటకు వెళ్ళినచో ఆ రాజు చంపుతున్నాడు. కావున ఏమి చెయ్యాలా అని ఆలోచించుచూ 2-3 రోజులు అక్కడే ఉండి వీరభటుడు లక్ష్మక్కలతో ఊరికి పోయిదనని చెప్పి సెలవు తీసుకుని గుర్రముపై ఆ పట్టణానికి పడమర దిక్కుగా పోయి సముద్రపు ఒడ్డున దిగి ఏమీ తోచక తన గుర్రముతో ఈ విధంగా అన్నాడు, నేను రాజకుమారుడి యొక్క ఇష్టాన్ని తీర్చుటకు ఎన్నో ఉపాయాలు చేసినను నా కోరిక నెరవేరలేదు. కనుక నేను ఇక బ్రతకటము వ్యర్థము. ఇన్నాళ్ళు నువ్వు నన్ను అనుసరించితివి. ఇప్పటి నుంచి వేరే ఎవరినైనా ఆశ్రయించమని చెప్పి సముద్రంలోకి దిగాడు. ఆ గుర్రము కూడా తన యజమానిని విడిచి ఉండలేక తాను అతని వెంటే సముద్రంలోకి దిగింది.
ఇలా మరణించుటకు సముద్రంలోకి దిగిన కుశాగ్ర బుద్ధికి ఎంత దూరము పోయినను మోకాళ్ళ లోతు వరకు నీళ్లే వచ్చినాయి, కానీ ఎక్కువ నీరు లేకపోయింది. గుర్రము కూడా ఎంత దూరము పోయినను మోకాళ్ళ లోతు వరకే నీరు ఉన్నది. అప్పుడు మంత్రి కుమారుడు మరణించవలనని సముద్రంలోకి పోయినను ఈ నీళ్లు మోకాళ్ళ లోతు వరకు మించి రావటం లేదు కదా అని తలచి పరమేశ్వరుని స్తుతించి ప్రార్థించి ఇంకా కొంత దూరం లోపలికి పోగా వెంటనే పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు. అప్పుడు కుశాగ్ర బుద్ధి వచ్చిన వారు పార్వతీ పరమేశ్వరులను గ్రహించి వారికి ప్రదక్షిణ గావించి స్తుతించినాడు. అతని భక్తికి సంతసించిన దయాళుడైన శివుడు కుశాగ్ర బుద్ధితో, ఏల నీవు ఈ సాగరమందు పడి దుఃఖించుచున్నావు అని అడగగా, కుశాగ్ర బుద్ధి, స్వామి, నా రాజు ఒక పట్టణముందు ఉన్న కన్యల్ని చూసి మోహించాడు. అతని మోహము తీర్చవలనని నేను ప్రయత్నించి ఆ పట్టణానికి పోయి ఆ రాజును ఆ కన్యలను చూచినాను. అయితే ఆ కన్యల తండ్రి ఎవరైతే కన్యలను అడుగుచున్నారో వారి శిరచ్ఛేదనము చేయుచున్నాడు. ఇక నా ప్రయత్నము సాగదని తెలిసి రాజు దగ్గరకు పోయి ప్రయోజనమేమని తలచి ప్రాణాలు విడిచుటకు ఈ సముద్రంలోకి దిగాను. ఎంత దూరము పోయినను తొడల వరకు మించిన నీరు లేకుండా ఉన్నది అంటూ జరిగింది వివరించాడు. పరమ దయా సముద్రుడైన పరమేశ్వరుడు కుశాగ్ర బుద్ధి యొక్క దృఢమైన మనసుకు మెచ్చి రాజు కొడుకు మీద ఉన్న అభిమానానికి సంతోషించి, పోయి నీవు ఆ రాజకన్యలుండే పట్టణానికి పోయి అక్కడ ఒక ఇల్లు విడిదిగా తీసుకొని ఉండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక గంట శబ్దము నీ చెవులకు వినిపించును. అప్పుడు నీవు సర్వాంగ సుందరంగా అలంకరించుకొని వీధిలో మిక్కిలి గౌరవముతో తిరుగుము. అప్పుడు ఆ రాజ్య పౌరులు మంత్రి నీ వద్దకు వస్తారు. వారితో, నేను పరదేశీని, నన్నేలు పిలుచుచున్నారు, నేను ఇక్కడి నుంచి బయలుదేరవలను అనుచు కొద్దిసేపు కాలయాపన చేయుము. అప్పుడు రాజు నిన్ను బలవంతంగా పిలుచుకొని పోయి తన కుమార్తెలతో వివాహము చేయిస్తాడు. నువ్వు స్వయంగా ఆ రాజకన్యలకు మాంగళ్యం కట్టకుండా బ్రాహ్మణ స్త్రీ చేత మాంగళ్య ధారణ చేయించి తరువాత ఆ రాజకన్యలలో నీవు చిన్నదానిని పెద్దదానిని రాజు వివాహం చేసుకోండి అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు మాయమయ్యారు. మంత్రి ఆ మాటలు విని పరమానందం పొంది పరమేశ్వరుడు చెప్పినట్లే చేశాడు. పరమేశ్వరుడు కుశాగ్ర బుద్ధితో పలికిన మాటలు నిజము చేసేందుకు గాను ఆ రాజు వద్దకి మారువేషాన బయలుదేరాడు. రాజు పరమేశ్వరుని చూసి తనను హతమార్చుటకు వచ్చిన మహాపురుషుడు అని తలచి స్వామికి షోడశోపచారములతో పూజ చేశాడు. అప్పుడు స్వామి సంతోషించి, నీ ఇంట భిక్ష కావలను అని చెప్పగా రాజు, స్వామి, తమరు సరస్సునకు పోయి పూజాధికాలు తీర్చుకొని భోజనానికి దయచేయమని చెప్పి ఆయన వచ్చునంతలో వంట చేసి ఉంచాడు. కొద్దిసేపటికి స్వామి రాగా రాజు ఎదురెళ్ళి ఆహ్వానించి సకల భోజన పదార్థాలని సమర్పించగా అంతలో స్వామి, ఓ రాజా, నీకు పుత్రులున్నచో వారిని పిలవమని అడగగా అంతలో రాజు తనకు పుత్రులు లేరని 2 పుత్రికలు ఉన్నారని వారిని పిలవగా వారు వినయంతో స్వామికి నమస్కరించారు. స్వామి వారి వైపు చూసి, వీరికి వివాహమైనదా అని రాజును అడిగాడు. అందుకు రాజు వీరికి ఇంకనూ వివాహము కాలేదని చెప్పాడు. దానికి రాజు మీద కోపించి, ఇంతవరకు పెళ్లి చేయని నీ ముఖము కూడా చూడకూడదని చెప్పి అదృశ్యుడైపోయాడు. అప్పుడు రాజు, ఇంతవరకు కన్యల్ని అడగవచ్చిన వారిని చంపి పాపము కూడగొట్టుకుంటుంది కదా, అటువంటి నా ఇంట ఎవరు భోజనం చేస్తారు అనుకొని తక్షణమే తన కుమార్తెలకు వివాహము చేయ నిశ్చయించి, రాజ్యమునందు కొత్తగా ఎవరైనా వచ్చి ఉన్నారా, అట్లా ఉన్నట్లయితే వారు అవివాహితులైన నా కుమార్తెల్ని ఇచ్చి వివాహము చేస్తాను అని చాటింపు వేయించాడు. రాజగృహము నుంచి మాయమైపోయిన సన్యాసి ఆ పట్టణపు సరస్సు ఒడ్డున అత్తిమాను క్రింద ఉన్న పార్వతీదేవిని చూసి జరిగిన వృత్తాంతమంతా చెప్పి మంత్రి కుమారుడి చెవులకు మాత్రమే వినపడినట్లు గంటను వాయించాడు. ఆ శబ్దాన్ని విని మంత్రిపుత్రుడు స్వామి సహాయము తనకు పరిపూర్ణముగా ఉన్నదని తలచి తన వస్త్రాభరణాల్ని ధరించి అతి సంతోషముగా వాకిట వచ్చి నిలబడగా ఆ నగరపు రాజు యొక్క మంత్రి అతనిని చూసి మన రాజకుమార్తెలకు తగిన వరుడని తలచి మంత్రి కుమార్ని వద్దకు పోయి అతను వృత్తాంతమంతయు అడగగా అతడు పరమేశ్వరుడు చెప్పమన్నట్లుగానే చెప్పాడు. అప్పుడు మంత్రి కుశాగ్ర బుద్ధితో, మా రాజు తన కుమార్తెలకు తగిన పురుషులు దొరకక వివాహము చేయలేకుండా ఉన్నారు.
తమరు అన్ని విధాలా తగినవారని నాకు తోచుచున్నది. కావున మీరు రాజసభకు దయచేయవలనని చెప్పగా మంత్రి కుమారుడు పకపకా నవ్వి, నేను దేశ సంచారము చేయవచ్చినవాడను, నాకు అభిప్రాయం లేదని చెప్పగా మంత్రి తన మాటలతో ఒప్పించ చూశాడు. అప్పుడు కుశాగ్ర బుద్ధి అతనితో, మీ రాజు నడత మాకు మిక్కిలి భయము కలుగచేయుచున్నది అనగా, ఆహా, మా రాజు కన్యలను వివాహమాడుటకు వచ్చిన వారిని హింసించిన సంగతి ఏ విధంగానో తెలిసింది. రాజసభకు పోయి అక్కడ రాజుతో జరిగిన సంగతులన్నీ చెప్పగా ఆ రాజు మిక్కిలి చింతించి తన సైన్యముతో ఆ రాజపుత్రుడు ఉండే స్థలానికి వచ్చాడు. మంత్రి కుమారుడు ఆ రాజుకు మర్యాద చేసి తగిన ఆసనమందు కూర్చోబెట్టాడు. తరువాత రాజు అతని క్షేమ సమాచారాల్ని విచారించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. అప్పుడు మంత్రి కుమారుడు, అయ్యా, తమ అభిప్రాయము తెలిసింది, కానీ నా ఇష్టప్రకారము వివాహము జరిపించినట్లయితే తమ కుమార్తెలను వివాహము చేసుకున్నదను అని చెప్పాడు. ఒకటి, అమర్యాదగా ప్రవర్తించకుండా ఉండటము, రెండవది తమ దేశ ఆచారం ప్రకారము వివాహం జరిపించుట అతనికి సమ్మతమైతే తమ ఇష్టప్రకారము వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. రాజు ఆ మాటలకి సంతోషించి మంత్రి కుమారుడు చెప్పినట్లే చేసేదనని మాట ఇచ్చి జ్యోతిష్కులతో ముహూర్తము పెట్టించాడు. పురోహితులతో తన అల్లుడు చెప్పిన ప్రకారము వివాహము జరిపించమని చెప్పాడు. ముహూర్త కాలమందు రాజకన్యులను మంత్రి కుమారుని మంగళ స్నానాధికాలు మొదలగు పనులను చేయించి వారిని సువర్ణ ఆభరణాలతో అలంకరించి కూర్చోపెట్టారు. అప్పుడు పురోహితులు వరుని దేశాచారము ప్రకారము అన్ని పనులు చేసి మాంగల్యమును వరుని చేతికివ్వగా అతడు మా దేశములో మాంగల్యాన్ని ముత్తైదువులైన బ్రాహ్మణ స్త్రీ చేత కట్టించెదరు అనగా పురోహితులు, ఇదియును ఒక దేశపు ఆచారము కాబోలు అని అట్లే చేశారు. మిగతా కార్యక్రమములన్నీ చక్కగా నెరవేర్చారు. ఈ విధంగా అత్యంత వైభోగంగా 5 రోజులు వివాహము చేశారు. వివాహము జరిపించిన పురోహితులకు ద్రవ్యములు, ధన, కనక, వస్తు వాహనాలు ఇచ్చి షడ్రసోపేతమైన భోజనము పెట్టి పేద బ్రాహ్మణులకు అన్నదానము చేసి తానును భోజనము చేసి సంతుష్టుడైనాడు. తరువాత రాజకుమార్తెలకు శోభన ముహూర్తము నిర్ణయించబడింది. మదన కామరాజు కథలు మొదటి భాగం సమాప్తం. రేపటి కథలో మంత్రి కొడుకు కుశాగ్ర బుద్ధి రాజకుమార్తెలకు చెప్పే మొదటి కథను విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.